తంగలన్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న విక్రమ్ వరుసగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన కాలేజీ రోజుల గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. చియాన్ విక్రమ్ గురించి టాలీవుడ్ లో ప్రత్యేకించి ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ నటుడే అయినప్పటికీ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఇతను బాగా సుపరిచితుడే. విక్రమ్ తీసే సినిమాలలో కంటెంట్ తో పాటు పాత్రలు కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. అందుకే అతని సినిమాలకి తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఆదరింపు ఉంటుంది. కమల్ హాసన్ తర్వాత అంత గొప్ప నటనా పటిమ కలిగిన వ్యక్తి విక్రమ్ అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఎటువంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలిగే గొప్ప నటుడు విక్రమ్. అతను రీసెంట్ గా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి తంగలన్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. నటుడిగా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ తనని తాను నిరూపించుకున్న విక్రమ్ తన కాలేజీ రోజుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కాలేజీ రోజుల గురించి మాట్లాడిన విక్రమ్ తనకు నటన మీద ఆసక్తికి బీజం పడిన నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. నాకు చిన్నప్పటి నుండే నటుడిగా మారాలి అన్న కోరిక ఉండేది. 8వ తరగతి వరకు బాగా చదువుకునేవాడిని. కానీ నటనపై ఆశ ఉండటంతో ఆ తర్వాత పెద్దగా చదవలేకపోయేవాడిని. ఎలాగో అదృష్టం కొద్దీ పాస్ అయిపోతూ కాలేజీ వరకు వచ్చేశాను. కాలేజ్ డేస్ లో నాటకాలలో నటించేటప్పుడు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. అయితే ఆ రోజే అనుకోకుండా నా కాలు విరిగింది. దీంతో సుమారు సంవత్సరం పాటు మంచం మీదే గడిపేశాను అని విక్రమ్ చెప్పుకొచ్చారు. విక్రమ్ కు కాలు విరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 23 ఆపరేషన్స్ జరిగాయట. అసలు నడవడు అనుకున్న విక్రమ్ నడుస్తాడు అని డాక్టర్ చెప్పినప్పుడు అతని తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యి ఏడ్చేశారట. సుమారు 10 సంవత్సరాల పాటు ఆ సమస్యతో విక్రమ్ ఇబ్బంది పడ్డాడట. ఆ క్రమంలో అతను కుటుంబానికి అండగా నిలవటానికి 750 రూపాయల జీతానికి పనిచేశాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ సినిమాలో నటించాలి అన్న ఆశ మాత్రం చచ్చిపోలేదు. తర్వాత మెల్లగా అవకాశాలు రావటంతో విక్రమ్ సినిమాల్లో తనని తాను నిరూపించుకుంటూ అంచెలంచెలుగా స్టార్ హీరోగా ఎదిగారు. ఇక విక్రమ్ ఆగస్టు 15న ప్రేక్షకులను తన తంగలాన్ చిత్రంతో పలకరించడానికి సిద్ధపడుతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.